ఒకసారి ఇలా చికెన్ ఫ్రైడ్ రైస్ విత్ ఎక్స్ట్రా ఎగ్స్ ట్రై చేశారా ఎప్పుడైనా? బయట నుంచి ఆర్డర్ చేయడం మర్చిపోతారు ఇంకా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ విత్ ఎక్స్ట్రా ఎగ్స్ తయారు చేస్తున్నాం మన సంతోష్ రుచులు అండ్ బ్లాగ్స్లో. కొత్తగా చూస్తున్న వాళ్ళందరికీ అయితే ప్లీజ్ వెల్కమ్ అండి. మా ఛానల్ చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్కి. ఇప్పుడు మనము ఈ టేస్టీ రెసిపీ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా? ముందుగా నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. దాన్ని ఒక 2 టైమ్స్ బాగా కడిగి అరగంట నుంచి 1 గంట వరకు నీటిలో నానబెట్టి పెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల రైస్ గింజలు పొడవుగా విడివిడిగా ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నేను చికెన్ కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. దీన్ని ఒక బౌల్లో వేసి చికెన్ మునిగేంత నీళ్లు పోసి బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను రైస్ చికెన్ 2 కూడా అట్ ఏ టైము బాయిల్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మన బాస్మతి రైస్ను పూర్తిగా ఉడికించొద్దండి. సుమారు 70 నుంచి 80% వరకు మాత్రమే కుక్ చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత మనం హై ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తాం కాబట్టి. ముందే 100% ఉడికించేస్తే రైస్ గింజలు విరిగిపోతాయి. అందుకని 70 to 80% మాత్రమే కుక్ చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ చాలా బాగా వస్తుంది అప్పుడు. అలాగే చికెన్ను కూడా నియర్లీ ఒక 20 to 25 మినిట్స్ వరకు మనము లేదా పూర్తిగా ఉడికేంత వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాస్మతి రైస్ 80% కుక్ అయిపోయింది. ఇక ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఉంటే కనుక మనము స్ట్రెయినర్ హెల్ప్తో పూర్తిగా వడగట్టేయాలి. తర్వాత రైస్ను ఒక పక్కన పెట్టుకోవాలండి, చల్లారనివ్వాలి. ఇప్పుడు నేను రైస్కి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, 2 గుడ్లు, టమాటో సాస్, సోయా సాస్, ఆరిగానో, బ్లాక్ పెప్పర్, సాల్ట్ ఇవన్నీ కూడా మనము తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఆ 2 ఎగ్స్ని పగలగొట్టి బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ లోపు నాకు చికెన్ కూడా బాగా బాయిల్ అయిపోయిందండి. కొంచెం చల్లారిన తర్వాత అందులో ఉన్న బోన్స్ అన్నిటినీ పూర్తిగా తీసేయాలి. తర్వాత చికెన్ను చిన్న చిన్న ముక్కలుగా చేత్తో లేదా ఫోక్తో సహాయంతో చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ను వేడి చేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక మనం బీట్ చేసిన గుడ్లను ప్యాన్లో వేసుకోవాలి. స్క్రాంబుల్ ఎగ్ లాగా బాగా కలుపుతూ వేయించుకోవాలి. గుడ్లు బాగా ఉడికిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా బటర్ వేసుకోవాలి. బటర్ కరిగి వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన అల్లము, వెల్లుల్లిపాయలు ముక్కలు బాగా వేయించుకోవాలి, కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు. ఆ తర్వాత మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాం కదండి. ఆ చికెన్ను ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం 2 to 3 మినిట్స్ వరకు బాగా హై ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దని కోరుకుంటున్నానండి. అదే హోటల్ స్టైల్లో మనం ఇంట్లోనే ఇలా ఈజీగా చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాం కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఇప్పుడు ఇందులో సోయా సాసు, టమాటో సాసు, అలాగే తగినంత సాల్ట్ అండి. మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ వేసి తర్వాత హై ఫ్లేమ్పై ఒకసారి బాగా టాస్ చేసుకోవాలి, అంటే కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల సాస్లన్నీ ఫ్లేవర్ చికెన్కు పట్టి ఫ్రైడ్ రైస్ కూడా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. చికెన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆరిగానో వేసుకొని బాగా కలపాలి. తర్వాత ఫ్రైడ్ రైస్ పైన కూడా కొద్దిగా ఆరిగానో చల్లాలి. అలాగే కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఉడికించిన బాస్మతి రైస్ను వేసుకొని అన్నీ బాగా కలిసేలా టాస్ చేస్తూ ఫ్రైడ్ రైస్ సిద్ధమవుతుంది. ఇప్పుడు మనము ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మిగిలి ఉన్న కొద్దిగా ఆరిగానో, బ్లాక్ పెప్పర్ పౌడర్, అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిలు కొద్దిగా అండ్ లాస్ట్లో కొద్దిగా సాల్ట్ ఇవన్నీ కూడా వేసి మరొకసారి మళ్ళీ బాగా మనం ఫ్రై చేసుకొని కలుపుకోవాలి. ముందుగా మనం స్క్రాంబుల్ చేసి పెట్టుకున్న ఎగ్ను ఇప్పుడు ఆ స్క్రాంబుల్ చేసిన ఎగ్ను కూడా ఇందులో వేసుకొని అన్నిటినీ బాగా కలిసేలా ఒకసారి టాస్ చేయాలి. అంతే అండి, ఫైనల్గా ఎగ్ కూడా కలిసిపోయి తర్వాత మన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుందండి. వేడివేడిగా సర్వ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇవాల్టి సంతోష్ రుచుల బ్లాగ్స్లో
మన హోటల్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎంతో సింపుల్గా తయారు చేసుకున్నాం కదండి. ఇక హోటల్ నుండి ఆర్డర్ చేయాల్సిన అవసరమే లేదు. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి. ఇవాల్టి మన కుకింగ్ వీడియో ఇక్కడితో పూర్తయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేసి సంతోష్ రుచులు అండ్ బ్లాగ్స్ను ఫాలో అవ్వండి. మళ్ళీ మరొక కొత్త రెసిపీతో నెక్స్ట్ కలుద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్, టేక్ కేర్, బాయ్.